గారు ఒక చిన్న సబ్మిషన్. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగితే దానికి కూడా కలిపి సమాధానం చెప్తే బాగుంటుందని, టైం లిమిట్ ఉంది కాబట్టి ఆ, ఆ, సురేష్ గారు సురేష్ గారు చెప్పిన తర్వాత నాకు తీసుకుంటారు అవకాశం ఉంటే తీసుకోండి, లేదు చెప్పమంటే చెప్పేస్తాను. రాజు గారు. విజయ్ గారు మాట్లాడండి. రాజు గారు, అంటే సురేష్ గారి వర్షన్ తీసుకున్న తర్వాత నేను సమాధానం చెప్తే దానికి రీజనబుల్ గా ఉంటది. ముందరే మనం చెప్పేస్తే వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి టైం ఉండదు. సరే, మళ్ళీ మీరు మాట్లాడదురు సార్, వర్షన్ ఇచ్చాక మాట్లాడదురు. కాదు ఆయన వర్షన్ ఇచ్చాక పాపం ఒకరే కదా వాళ్ళ పార్టీ నుంచి ఉండేది. సో కాబట్టి మీరు కూటమి నాయకులు ఉన్నారు కాబట్టి, ఇద్దరు ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడేసేయండి. మాట్లాడిన తర్వాత మళ్ళీ సెకండ్ టైంలో మీరు మాట్లాడదురు, రియాక్ట్ అవ్వండి. ఓకే సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా జరుగుతున్నది అభివృద్ధి సంక్షేమం. కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా అభివృద్ధి సంక్షేమంతో పాటు యువతకి ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది. వాస్తవంగా చర్చలు జరగాల్సింది వాటిపైన. అంటే ఎక్కడా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా రానటువంటి అద్భుతమైనటువంటి పెట్టుబడులన్నీ కూడా లోకేష్ గారు తీసుకొచ్చి వైజాగ్లో మనం అన్ని చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఇంత మంచి వాతావరణం చెడగొట్టాలా, పొల్యూట్ చేయాలా? ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్కి కమ్యూనిటీని ఆపాదిస్తారు. మీరు చూస్తే ఎక్కడ అంబటి రాంబాబు గారు పచ్చి బూతులు ముఖ్యమంత్రి గారి తల్లి గారి గురించి, వారిని అంటే గతంలో ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడారు. ప్రతిపక్షంలోకి వచ్చినాకేమో ఎంత భయంకరమైనటువంటి బూతులు తిట్టారో మనం అందరం కూడా చూసాం. అప్పుడు ఆయన కాపు టైగర్ అయిపోయాడు. అంటే బాగా బూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, విశృంఖలంగా ప్రవర్తిస్తే వారు కాపు టైగర్ అనేటువంటి మాట ఏది ఇదే అంబటి రాంబాబు గారు కాపు కులాన్ని అత్యంత తక్కువ చేసి మాట్లాడారు. అవన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేయటం కూడా బాగోదు. కాబట్టి అంత దారుణంగా మాట్లాడినటువంటి అంబటి రాంబాబు గారు కాపు టైగర్. అసలు కాపులకి నాకు సంబంధం లేదు, కాపు జనార్దన్ కాదనేటువంటి నాయకుడు అంబటి రాంబాబు. అదేవిధంగా నిన్న మన త్రిమూర్తులు గారు కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. త్రిమూర్తులు గారు ఏం చేశారు, గతంలో దళితుల పట్ల ఏ విధంగా ప్రవర్తించారు అంటే, ఇప్పుడు ఏమనుకోవాలి మనం, కాపులు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిపైన దాడులు చేస్తారు, దాన్ని సహకరిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారా? ఇవన్నీ కూడా కొన్ని ఇన్సిడెంట్స్, ఆ పరిస్థితుల్లో ఆ లోకల్గా జరిగేటువంటి కొన్ని ఇన్సిడెంట్స్. అయితే దాంట్లో ప్రభుత్వం ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉంది, నేరం చేసిన వాళ్ళ పట్ల సానుభూతిగా ప్రవర్తిస్తుందా, నేరం చేసిన వాడిని నేరస్తుడిగా చూస్తుందా అనేటువంటిదే ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాపట్ల జిల్లాలో ఒక గౌడ అనే ఒక కుర్రవాడిని నెట్ట నిలువున చిన్నపిల్లవాడిని తగలబెట్టినటువంటి పరిస్థితి. చీరాల్లో కిరణ్ అనేటువంటి వ్యక్తి పోలీసుల యొక్క పెట్టినటువంటి ఇబ్బందుల వల్ల ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లే ప్రాసెస్లో ఆయన పైన దాడి చేసి ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. పోలీసుల టార్చర్ వల్ల మాత్రమే నంద్యాలలో అబ్దుల్ సలాం అనేటువంటి ఒక అతను 4-7 సంవత్సరాల పిల్లలతో సహా భార్యతో సహా మొత్తం కూడా రైలు కింద